2019లో ఇడ్లీ వ్రతం చేస్తాం ఇంటికి పేరంటానికి రమ్మంటే కోవిడ్ లో కూడా కొత్త కుక్కలు కట్టుకుని మరి వెళ్ళాం. నా ముందే నేనున్నానని కూడా పట్టించుకోలేదు. పిడక మొహంది ఆ మమతకు పెట్టింది. ఆ మమత ఏం చేసిందో చెప్పు. చెప్తున్నా, 2020లో చలికాలం చెద్దర్ల వ్రతం చేసిందా? చేసిందా? తమలపాకుల లీవ్స్ లో పెట్టి అలికితకు పెట్టింది. ఇది కూడా నీ ముందే మేనల్లెస్ మమత. 21లో లిఖిత కూడా ఏం చేసిందో చెప్పు. చెప్తున్నా, దండ మీద ఆరేసిన బట్టలు దొబ్బేస్తున్నారని దోబి వ్రతం చేసి ధైర్యంగా ఇది కూడా నీ ముందే ఆ దేవికి పెట్టింది. చిచ్చి, డోరు మూసుకుని లోన్ అప్లై చేయి. పెళ్ళాన్ని అడగాలంట. పెళ్ళాన్ని రావట్లేదు. అడిగితే ఏ పెళ్ళవన్నా డబ్బులు ఎత్తదారా? ఇస్తరాకు తీసుకెళ్లి ఈదులే ఎత్తది. అమ్మాయి గారు అయితే వీధి చివరేస్తారు. కరెక్ట్. అది అడిగి అడ్డమైన క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పడం కన్నా సగం ఆన్సర్లు మీ బ్యాంక్ మేనేజర్ కి చెప్పాననుకో, వెంటనే తీసి చేతులు ఎట్టేస్తాడు. ఏంటది? చెక్. ఓహో, కావాల్సింది కారు లోను. దాంతో పెట్టుకుంటే వస్తుంది పెయిన్. నువ్వు ఎదవ సలహాలు ఇవ్వడం మానేసి పెట్టే ఫోను. చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో అంత హెల్ప్ చేస్తే విశ్వాసం లేదు ఎదవకి. చిన్న లోని పిచ్చలేకపోతాడు. ఎగ్జామ్స్ లో ఏం హెల్ప్ చేశారు? అది 10th టెన్షన్. సోషల్ ఎగ్జామ్ హిస్టరీ ఓ 20 పేజీలన్నా రాయాలి. సడన్ గా పెన్ ఆగిపోయింది. వెనక్కి తిరిగి ఎర్రి సూపులు చూస్తున్నాడు. ఇన్విజిలేటర్ ఉన్నాడని కూడా చూడకుండా ఆ పేపర్ తీసుకొని మీరు రాశారా? మనకేమొచ్చు రాయడానికి? ఆడు చూపిస్తేనే కదా మనం రాసేది. మరేం చేశారు? సాహసం. వెంటనే ఆడి పెన్న తీసుకుని ఇట్టా 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 అని పెన్నను వేడి చేసి ఇంకు కరిగించి రాసిలా చేశారు. ఇది కూడా ఒక హెల్పేనా? టైం కా థాట్ ఆడికి రాలేదు కదా. అంత అడ్వెంచర్ చేయకపోతే ఎగ్జామ్ రాసేవాడా? ఇప్పుడు బ్యాంక్ లో జాబ్ చేసేవాడా? ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ వీటికి మాత్రం ఉండదు. ఏటికి? మన అంటించిన తారాజువా ఊరంతా తిరిగి మళ్ళీ మన ఇంటికే దూరినట్టు అన్ని ఇల్లు తిరిగి మళ్ళీ మన ఇంటికే వస్తాయి. ఏంటయ్యి? తక్కువ రేటు కదా అని తక్కువగా తీసి పడేయలేం. అలాగని ఎక్కువ వాల్యూ ఇచ్చి ఏం చేయలేం. వేటిని? కనీసం కలర్స్ అన్నా మార్చాలి కదా. జ్ఞానం ఉంటే కదా అక్క జ్ఞాపకం ఉండడానికి. నాకా? ఈసారి ఉతికి ఆరేసేయాలి. ఆరేసి అటక మీద పడేయాలి. నన్నా? మిమ్మల్ని కాదండి, ప్రతిదానికి తాంబూలం మధ్యలో పోక చెక్కలు దూరిపోతుంటారు. పోక చెక్క? పోక చెక్క కాదు బా, జాకెట్ ముక్క. జాకెట్ ముక్క? ఈ జాకెట్ ముక్క 2018లో అంటే 6 సంవత్సరాల క్రితం మన ఇంట్లో చెక్క బీరువాకి చెదపురుగులు పట్టి చీరలన్నీ పాడైపోతున్నాయని చెదపురుగుల నివారణ వ్రతం చేశానా? ఇలాంటి వ్రతం కూడా ఒకటి ఉందా? పేలాలు తల్ల పేలు పోవడానికి కూడా వ్రతం చేస్తారు. అది పేలాల వ్రతం, అది కాదండి. ఇది కూడా చేసావా? చేసాం. కాళ్ళు పగిలిపోతున్నాయని వేప వేళ్ల వ్రతం కూడా చేసాం. మ్యాటర్ వ్రతం గురించి కాదు, వాయినం కింద వచ్చిన మొక్క గురించి. అందుకే అక్క ఇంత బాధపడుతోంది. బాధపడుతుందా? భయపెడుతుంది కదా. జోకులేసారంటే అమ్మా. అయ్యారు అట్టిపండు తీసుకో. చెప్పు. ఈ జాకెట్ ముక్క 2018లో బి బ్లాక్ లో ఉన్న బిందుకి సేమ్ బనానాస్ తో పెట్టా. తమలపాకులు కూడా తగిలిచ్చు. సేమ్ జాకెట్ ముక్క 2019లో ఇడ్లీ వ్రతం చేస్తాం ఇంటికి పేరంటానికి రమ్మంటే కోవిడ్ లో కూడా కొత్త కుక్కలు కట్టుకుని మరి వెళ్ళాం. నా ముందే నేనున్నానని కూడా పట్టించుకోలేదు. పిడక మొహంది ఆ మమతకు పెట్టింది. ఆ మమత ఏం చేసిందో చెప్పు. చెప్తున్నా, 2020లో చలికాలం చెద్దర్ల వ్రతం చేసిందా? చేసిందా? తమలపాకుల లీవ్స్ లో పెట్టి అలికితకు పెట్టింది. ఇది కూడా నీ ముందే మేనల్లెస్ మమత. 21లో లిఖిత కూడా ఏం చేసిందో చెప్పు. చెప్తున్నా, దండ మీద ఆరేసిన బట్టలు దొబ్బేస్తున్నారని దోబి వ్రతం చేసి ధైర్యంగా ఇది కూడా నీ ముందే ఆ దేవికి పెట్టింది. చిచ్చి, 22లో దేవి హిమజకు పెట్టింది, 23లో హిమజ నీరజకు పెట్టింది, 24లో అంటే ఇప్పుడు నీరజ పిడకల వ్రతం పేరు చెప్పి మళ్ళీ నాకే పెట్టేసింది. పరువు పిడకల బూడిదలో కలిసిపోయింది. పిడకల వ్రతం ఇదంతా కుట్రక్క. ఈ ఇల్లాలందరూ చేరి ప్లాన్ వేసి తిప్పి తిప్పి నీకే వచ్చేలా చేశారు. అంటే 6 డజన్ జాకెట్ ముక్కలు 6 ఏళ్ల నుండి ఎక్కడెక్కడే తిరుగుతున్నాయా? అడ్డమని చెప్పి మా దగ్గర అడ్డదిడ్డంగా దోపేస్తారా? కొత్త కొనుక్కోవచ్చు కదే. అయ్యారు ఇంకోటి తీసుకో. వాళ్ళు కొత్త కొన్నప్పుడు నేనెందుకు కొంటా? ఇదే తిప్పుతా. జబ్బిరిగిపోయింది కదే. అసలు ఇదెవరు కొన్నారు? ఏమో, మా అమ్మకి వాళ్ళ అమ్మ ఇచ్చిందంట, మా అమ్మ నాకు ఇచ్చింది. అంటే తరతరాల నుంచి తిరుగుతున్నాయా? కొన్ని జాకెట్ ముక్కలు జాతకాలు అంతేరా. కొన్ని కుట్టించుకోవడానికి పుడితే, కొన్ని పెట్టించుకోవడానికి పుడతాయి. కానీ వీళ్ళు కొట్టుకుని గొడవలు పెట్టేసుకుంటున్నారే. అరటిపండు ఆకు ఒక్క విడివిడిగా కొన్న తాంబూలంలో కలిపే ఎత్తారు. ఏళ్ళో అంతే, విడివిడిగా కొట్టుకున్న వాయిను అనగానే మళ్ళీ కలిసిపోతారు.
సేమ్ జాకెట్ ముక్కలు అట్టుకుని. చెప్తా. హలో మమత గారు, మన కాలనీలో దోమలు ఎక్కువ ఉన్నాయి కదా, వచ్చే వారం దోమతెరల వ్రతం చేస్తున్నా, వాయినానికి వచ్చేయండి. అలాగే రావి చెప్తాను. పదా, పొద్దున్నుంచి తిండి తిప్పలేవు. చెప్పానా, జాకెట్ ముక్కలు చిరిగిపోయి పీలికలైపోయినా సరే ఇలా పోరాడుతూనే ఉంటారు. ఈ సిచ్యువేషన్ మీకేమి యూజ్ అవదా? అవుద్దు కానీ ఇప్పుడు యూజ్ చేయను. ఏ? మీ పెద్దమ్మాయి గారితో నాకు కొంచెం పని ఉంది. ఏంటది? సీన్ లీక్ చేస్తే సస్పెన్స్ పోద్ది, చూసి ఎంజాయ్ చెయ్యి. అక్క, గార్లేంటి ఇంత గట్టిగా ఉన్నాయి? పళ్ళు ఊడిపోతే పెళ్ళవ్వదు. నీకు ఒక మంచి సొల్యూషన్ చెప్తా. టేక్ దిస్. యు మీన్ బీట్ బయట అవుద్ది, నోట్లో పడే నానిపోద్ది. గారెలు అన్నాక గట్టిగా ఉండాలి, మొగుడు అన్నాక మెత్తగా ఉండాలి. అప్పుడే పళ్ళానికి పెళ్ళానికి కంఫర్ట్ గా ఉంటుంది. కంఫర్ట్ ఆల్రెడీ వాషింగ్ మిషన్ లో వేస్తున్నా గానీ మీరు పని కట్టుకొని చల్లకండి, సెండాలంగా ఉంటది. నీ బొందలో ఉంది కంపారిజన్. ఆ సౌజీ, చెప్పు బాజీ. మనం పెద్ద కార్ వేసుకుని అలా కన్యాకుమారి దాకా, అబ్బా ఎల్లొత్తే ఎలా ఉంటది? ఒళ్ళు పచ్చడి ముందు పొయ్యి మీద కాల్చిన వంకాయలా వద్ది. సౌజీ అని పేరెట్టుకుని అస్సలు సరదా లేదేంటి నీకు? శ్రీనివాస్ అని పేరు పెట్టుకుని నువ్వు మమ్మల్ని చంపుకు తినట్లే. సర్లే, పెద్ద కారు ఎక్కడి నుంచి వస్తుంది? అద్దెకి తెస్తావా? చిచ్చి, మిడిల్ క్లాస్ లో పుట్టినందుకు పెద్దగా ఆలోచించకూడదా? అన్ని అద్దెవే అనుభవించాలా? బాబు పెద్ద మనిషి, పాయింట్ ఇక్కడ వస్తున్నా. పెళ్లికి మీరెట్టిన ఆ సెకండ్ హ్యాండ్ డకోటా కార్ అమ్మేసి కొత్త కియా కార్ కొంటే ఎలా ఉంటుందంట? బాండి పగిలిపోద్ది. బాండి బాగా పాతైపోయింది కదా, పగిలిపోద్ది అంటున్నా. నేను బండి గురించి మాట్లాడుతుంటే నువ్వు బాండి గురించి మాట్లాడతావేంటి? నేను ఫ్రిడ్జ్ గురించి మాట్లాడితే మీరు ఎడ్జ్ దాకా తీసుకొస్తున్నారు కానీ ఫ్రిడ్జ్ ఇంట్లోకి తేవట్లేదు కదా, ఇది అంతే. ఓ సంతేనా? కావాలంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనేద్దాం. కొనడానికి ఫ్రిడ్జ్ ఆఫర్ ఎప్పుడో ఎక్స్పైరీ చేసేసా. ఆహా, ఇప్పుడేం ఆపరేస్తున్నారేటి? కాసుల పేరు జారించి కుట్టాలంటే మొహం బూర్లో బుద్ధి. కాసుల పేరు ఏమన్నా న్యూస్ పేపర్లకి ఇస్తారా? ఈజీగా అడిగేస్తాం. కారమైన పాత బట్టలకి ఇచ్చేస్తున్నారా? కామన్ గా చెప్పేస్తున్నా. హలో, కార్లు కాసుల పేరు కొనడానికి ఇప్పుడు డబ్బులు ఎక్కడివి? పాలసీ మెచ్యూర్ అయింది కదా, మొదలెట్టాడు. అందుకేనా కన్యాకుమారి అని రాజ్ కుమార్కి కార్ సెట్ చేస్తున్నాడు. డైరెక్ట్ గా ఏది ఉండదేంటి బా, డబ్బింగ్ సినిమాలుగా ఇండైరెక్ట్ గా వస్తావు. మీలాంటి మబ్బు మొహాలకి డబ్బింగ్ సినిమాలో కరెక్టే, డైరెక్ట్ సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ చేస్తారు. కారు కొనాలా వద్దా? కాసుల పేరు కొంటావా లేదా? కొన్నా. అయితే నీ మాట నేను ఎనక మూకిట్లో పడి సావు. కారు కొన్ని నేను క్యాబ్ డ్రైవింగ్ చేస్తానా? ఫోన్లే కార్ కొనివ్వచ్చు కదే. నువ్వు సలహాలు అప్పి సైలెంట్ గా ఉండొచ్చు కదే. సంసారం పద్ధతిగా ఉండాలంటే ఆశలు హద్దులు దాటకూడదు. కాసుల పేరు ఏమైనా ఉద్దరికి వస్తుందా? కొనాలి కదా. అది గోల్డ్ పెరుగుద్ది, ఇది కారు అరుగుద్ది. ఇప్పుడు గొడవ మొదలవుద్ది.